అందరికీ నమస్కారం. కార్తీక మాసం సందర్భంగా కార్తీక పురాణంలో భాగంగా ఇవాళ మనం 3వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. 3వ అధ్యాయంలో కావేరి కార్తీక స్నాన ఫలము తత్వనిష్ట చరిత్రము గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాము. అందులో 3వ అధ్యాయంలో కథ ఓ జనక మహారాజా వినుము. కార్తీక మాసమందు స్నానము, దానము, జపము మొదలైనవి పుణ్యములలో ఏదైనను స్వల్పమైన చేసిన ఎడల ఆ స్వల్పమే అనంత ఫలప్రదమగును. స్త్రీలు గాని పురుషులు గాని అస్థిరమైన శరీరమును నమ్ముకొని శరీర కష్టమునకు భయపడి కార్తీక వ్రతమును చేయని ఎడల 100 మారులు కుక్కగా పుట్టుదురు. కార్తీక పూర్ణమి రోజున స్నానదానములు ఉపవాసమును చేయని మనుష్యుడు 1,000,000 మారులు చండాలుడై జన్మించును. అట్లు చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మరాక్షసుడై ఉండును. ఈ విషయం అందొక పూర్వకథ కలదు, చెప్పెదను విను. అంటే ఈ కార్తీక మాసంలో స్నానము, దానము, ఎటువంటి మంచి కార్యక్రమము మనం పుణ్య కార్యక్రమంలో మనం పాల్గొన్నా కూడా అది ఎంత చిన్న స్వల్పమైనది కూడా అది పుణ్య కార్యక్రమము మనకు చాలా ఫలితం అనేది దొరుకుతుంది. స్త్రీలు కానీ పురుషులు కానీ అస్థిరమైన శరీరం నమ్ముకొని శరీర కష్టమునకు భయపడి కార్తీక వ్రతమును చేయకపోతే వాళ్ళు కుక్కగాను పుట్టి 100 మార్లు కుక్కగాను పుట్టి తర్వాత వాళ్ళు బ్రహ్మరాక్షసుడిగా జన్మిస్తారు. అలాంటి కథ ఒకటి ఉన్నదని వివరిస్తున్నారు ఇందులో. మనము అదేంటో చూద్దాము. ఆ ఇతిహాసము తత్వనిష్ఠునిదై ఉన్నది కనుక దానిని వినుము. ఆంధ్రదేశమందు తత్వనిష్ఠుడు అను ఒక బ్రాహ్మణుడు గలడు. అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు, అబద్ధమాడనివాడు, ఇంద్రియమునులు జయించినవాడు, సమస్త ప్రాణులందు దయగల వాడు, తీర్థయాత్రల అందు ఆసక్తి గలవాడు. రాజా, ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకు పోవచ్చు గోదావరి తీరమందు ఆకాశమునంటి ఉన్నట్లుండు ఒక మర్రి చెట్టు మీద 3 బ్రహ్మరాక్షసులను చూచెను. ఆ బ్రహ్మరాక్షసులకు తల వెంట్రుకలకు పైకి నిక్కి ఉన్నవి, నోరు వికటముగానున్నది, శరీరము నల్లదిగానున్నది, ఉదరము కృషించి ఉన్నది, నేత్రములు గడ్డము, ముఖము ఎర్రగానున్నవి, దంతములు పొడుగుగానున్నవి, చేతిలో కత్తుల పైన పుర్రెలు కలిగి సర్వజంతువులను భయపెట్టుచుండిరి. ఆ రాక్షసులు అనేవారు చాలా బ్రహ్మరాక్షసులు అనేవాళ్ళు ఒక మర్రి చెట్టు మీద చాలా భయంకరంగా ఉన్నారని ఇందులో చెప్తున్నారు. ఆ రాక్షసుల భయము చేత ఆవత వృక్షమునకు 6 క్రోశములు దూరము లోపల మనుష్యులు, పక్షులు, మృగములు సంచరించుటయే లేదు. ఆవట సమీపమందు పర్వత సమాన శరీరలకు ఆ బ్రహ్మరాక్షసులు నిత్యమును పశువులు, పక్షులు, మృగములు మొదలైన జంతుజాలములు యొక్క ప్రాణములకు భీతిని గొల్పి భయంకర శబ్దములను చేయుచుండెడి వారు. అనేక కార్తీక వ్రతములు ఆచరించిన తత్వనిష్ఠుడు దైవవశము చేత మార్గమున పోవచ్చు మర్రి చెట్టు మీదున్న 3 బ్రహ్మరాక్షసులను చూశాడు. తత్వనిష్ఠుడు భయపడి శ్రీహరి పాదార బిందుములను స్మరించుచు దేవేశ నన్ను రక్షించుము, లోకేశ, నారాయణ, అవ్యయ అని మొర ఆలకించుకున్నాడు. సమస్త భయములు నశింపజేయు దేవా, నా భయంను పోగొట్టుము, నాకు నీవే దిక్కు, నీవే తప్ప నన్ను రక్షింప సమర్థులెవరునూ లేరు. ఈ ప్రకారంగా హరిని గూర్చి మొరబెట్టుచు వారి భయమును పరిగెత్తుచున్న బ్రాహ్మణుని చూచి బ్రహ్మరాక్షసులు వానిని భక్షించు తలంపుతో అతని వెంబడి పరిగెత్తసాగారు. ఇట్లా కొంత దూరము పోగానే వెనుకకు తిరిగి ఆ బ్రాహ్మణుని దర్శనం వలన బ్రహ్మరాక్షసుల జాతి స్మృతి కలిగినది. ఓ రాజా, తర్వాత బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుని ముందు భూమి యందు దండ ప్రణామములు ఆచరించి అంజలి పట్టించి నమస్కరించి అనేక వాక్యములతో
ఇట్లని స్తుతించిరి. బ్రాహ్మణోత్తమ, మీ దర్శనము వలన మేము పాపరహితులము అయితిమి. మీ రాక మాకు ఉపకారం కొరక అయినది. అది న్యాయమే. మహాత్ములు జీవించుట, యాత్ర చేయుట, లోకమును ఉద్ధరించుట కొరకే, ఉపకారం కొరకే కదా అని వాళ్ళు ఆ బ్రహ్మరాక్షసులు అన్నారన్నమాట. బ్రాహ్మణుడి మాటలు విని భయమును వదిలి మంచి మనసుతో ఇట్లనే, మీరెవ్వరూ ఏకకర్మ చేత మీకిట్టి వికృత రూపాలు కలిగినవి. లోకనిందితమైన ఏ కర్మను మీరు పూర్వమందు చేసిన వారు భయమును వదిలి సర్వమును నాకే చెప్పుడు. తర్వాత రాక్షసులు తాము చేసిన నింద్యకర్మలను వేరువేరుగా తలుచుకొని ఆ బ్రాహ్మణుడితో ఇట్లా విన్నవించుకున్నారు. ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు కూడా ఆ బ్రాహ్మణుని చూసినందుకే వాళ్ళకు వాళ్ళకు స్మృతి అనేది కలిగిందనమాట. వాళ్ళు ఆ బ్రాహ్మణుడిని ఇట్లా వేడుకున్నారు, మాకు విముక్తి కలిగించండి ఈ రూపం నుంచి అని చెప్పేసి ఆ బ్రాహ్మణుని ఆ బ్రహ్మరాక్షసులు వేడుకున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మీరు పూర్వజన్మంలో ఏ పాపంలో చేశారో నాకు భయపడకుండా మొత్తం వివరించండి అని చెప్పేసి ఆ బ్రహ్మరాక్షసులు బ్రాహ్మణుడిని అడిగారనమాట. బ్రాహ్మణుడు అడిగాడు. మొదట బ్రహ్మరాక్షసుడు ఇట్లా పలికాడు, అయ్యా, నేను పూర్వజన్మను ద్రావిడ దేశంలో మందరమను గ్రామంనకు గ్రామాధికారిని. బ్రాహ్మణుల్లో నీచుడను, కఠినముగా మాట్లాడువాడును, ఇతరులను వచించు మాటలు మాట్లాడలో నేర్పరిని. నా కుటుంబ లాభాల కొరకు బ్రాహ్మణుల ధనమును చాలా అపహరించి తిని, బంధువులకు గాని బ్రాహ్మణులు కాని ఒకనాడైనను అన్నమును పెట్టి ఎరుంగను. బ్రాహ్మణుల సొమ్ము స్నేహము చేత హరించుటచే 7 తరముల కుటుంబము నశించెను. దొంగతనముగా బ్రాహ్మణుల ధనము అపహరించిన ఎడల సూర్యచంద్ర నక్షత్రముల నుండి వరకు కుటుంబము నశించును. తర్వాత మృతు నొంది యమబాధలను అనేకములు నొంది తిని, ఆ దోషము చేతనే భూమి యందు బ్రహ్మరాక్షసుడినై జన్మించి తిని. కనుక బ్రాహ్మణోత్తమ, ఈ దోషము నశించి ఉపాయం వివరించుమని మొదట బ్రహ్మరాక్షసుడు ఆ బ్రాహ్మణునికి అతని పూర్వజన్మ యొక్క పాపమునంతా వివరించుకున్నాడు. అందులో రెండవ వాడు ఇట్లా చెప్పాను, అయ్యా, నేను ఆంధ్రదేశమందు ఉండువాడను. నేను నిత్యము తల్లిదండ్రులతో కలహించుచుండేని, వారిని దూషించుచుండు వాడను. ఇదిగాక నేనును నా భార్య పిల్లలను షడ్రసోపేతమైన అన్నమును భుజించుచు మా తల్లిదండ్రులకు మాత్రం వచ్చేది అన్నమును పెట్టుచుండు వాడను కాదు. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒక్కనాడైనను పెట్టిన వాడను కానును. మరియు ధనమును విస్తారముగా అర్జించి ఉంటిని. పిమ్మట నేను చనిపోయి యమలోకమందు 8 యుగముల వరకు యమబాధలు బృంది బ్రహ్మరాక్షసుడై భూమి యందు జన్మించి తిని. ఓ బ్రాహ్మణోత్తమ, నాకు ఈ పాపం తొలగు ఉపాయం చెప్పి నన్ను ఉద్ధరింపుము అని చెప్పి ఆ రెండవ బ్రహ్మరాక్షసుడు ఆ బ్రాహ్మణుడికి తన యొక్క బాధను విన్నవించుకున్నాడు. తర్వాత మూడవ వాడు నమస్కరించి తన స్థితిని ఇట్లా చెప్పాను, అయ్యా, నేను ఆంధ్రదేశ నివాసిని బ్రాహ్మణును. విశ్వాలయమందు స్వామిని అర్చకుడును. స్నాన సంధ్యావందములను విడిచి స్వామి పూజను వదిలి పరనిందలను చేయుచు విశేషముగా మాట్లాడుచు కఠినుడనై దయాశూన్యుడినై తిరుగుచు దేవాలయమందు భక్తుల వెలిగించు దీపంలోని నెయ్యి నూనెను అపహరించి వేశ్యగృహమందు దీపములను పెట్టి ఆ నేతిని వేశ్యకు ఇచ్చి దేవతా నివేదతాన్ని అపహరించి అనేక యాతనలను అనుభవించి తర్వాత భూమికి వచ్చి నానా జన్మలను జన్మించి చివరకు బ్రహ్మరాక్షసుడిగా జన్మించాను అని ఆ మర్రి మీద ఉంటిని గనుక సమస్త భూత దయాపహార బ్రాహ్మణోత్తమ, నన్ను రక్షించుము, నాకు ఈ బ్రహ్మరాక్షస జన్మను నశింపజేయము అని ఆ మూడవ బ్రహ్మరాక్షసుడు కూడా ఆ బ్రాహ్మణుడికి విన్నవించుకున్నాడు.
తత్వనిష్ఠుడిట్లా బ్రహ్మరాక్షసుల మాటలు విని ఆశ్చర్యం నొంది, మీకు కొంచెమైనను భయము లేదు, మీ దుఃఖమును పోగొట్టెదను, నేను కార్తీక స్నానార్థము పోవుచున్నాను, నాతో మీరు కూడా రండి అని వారిని తీసుకుపోయి కావేరీ నదిలో బ్రహ్మరాక్షసుల నిమిత్తము రాక్షసులచే కూడా స్నానము చేయించి వారికి బ్రహ్మరాక్షసత్వమును నశింపచేసెను. ఆముకానం బ్రహ్మరాక్షసత్వం నివారణార్థం ఆస్యాం కావేర్యాం ప్రాతస్నానం మహాంకార్యేషే ఇట్లా సంకల్పము చేసి ఆ బ్రాహ్మణుడు విధిగా స్నానము చేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఫలమునిచ్చి ఆ క్షణమునే ఆ ముగ్గురి దోష విముక్తులై దివ్య రూపములను ధరించి వైకుంఠ లోకమునకు పోయిరి. ఓ జనక మహారాజా వినుము, మోహము చేతగాని అజ్ఞానము చేతగాని కార్తీక మాసంబున శుక్ర నక్షత్రము దయించినప్పుడు తెల్లవారుజామున సూర్యోదయ కాలం మందు కావేరీ నది యందు స్నానము చేసిన పిమ్మట శ్రీ విష్ణు పూజను చేసిన వారికి 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. ఇందుకు సందేహం లేదు. కార్తీక మాసమందు ఏదో ఒక ఉపాయం చేత కావేరీ స్నానం తప్పక చేయవలెను. కార్తీక మాసమందు దామోదర్ ప్రీతిగా ప్రాతస్నానము చేయని వాడు 10 జన్మలందు చండాలుడై జన్మించి తర్వాత ఊరపందిగా జన్మించును. కాబట్టి స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక మాసమందు ప్రాతస్నానమును తప్పక చేయవలను. ఈ విషయమైన ఆలోచన చేయని పని ఈ విషయంపై ఆలోచన చేయవలసిన పని లేదు. ఈ 3వ అధ్యాయంలో మనము తెలుసుకున్నది ఏంటంటే, ఎంత బ్రహ్మరాక్షస రూపం అనుభవించిన ముగ్గురు కూడా కావేరీ స్నానం చేయడం వలన వాళ్ళ పాపము విముక్తులైపోయి వాళ్ళ శరీరం మొత్తము దోష విముక్తులైపోయి దివ్య రూపంలో వాళ్ళు వైకుంఠ లోకానికి వెళ్ళారు. కాబట్టి కార్తీక మాసంలో స్నానం అనేది చాలా సూర్యోదయం సమయంలో కావేరీ స్నానం అనేది చాలా ముఖ్యమైనది. అందరం అలా చేసి మనం కూడా విముక్తి పొందుదాము. శుభం.